Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అన్ని చాప్టర్స్లో నుంచి అంటే ఆల్ చాప్టర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. మీకు వెయిటేజ్ బేస్డ్ అనే అంటే 2 మార్క్స్ లేని చాప్టర్స్ అయితే తీసుకోలేదు. ఓకేనా? సో ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు. చదువుకుంటే మ్యాక్సిమం మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో మరి వీడియోలోకి వెళ్దాం. ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, కనిపిస్తుంది మనకి సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ గన్ షాట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని కనిపిస్తుంది కదా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం అన్ని లెసన్ వైజ్ 2 మార్క్సే ఉంటాయి. సో ఫస్ట్ 2 ఏమో సొల్యూషన్స్లో అంటే షార్ట్కి ఫ్రెంకిల్ మీకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు, ఎప్పుడు రేర్గా అంటే ఈ రెండు కలిపి 4 మార్క్స్ కూడా అడుగుతుంటాడు, అందుకోసం అవ్వడం జరిగింది. అలాగే మోల్ ఫ్రాక్షన్, రౌల్స్లా, హెన్రీస్లా, ఐసోటోనిక్ సొల్యూషన్స్, అలాగే నెక్స్ట్ ఓకేనా మొలారిటీ మీద ఒక సమ్ము, నెక్స్ట్ ఇది మోల్ ఫ్రాక్షన్ మీద ఒక ప్రాబ్లం ఇక్కడ చూడండి, H2SO4 ఒక 98% బై మాస్, ఇది మీకు తెలిసిందే. అలాగే నెక్స్ట్ ఇక్కడ మొలారిటీ ప్రాబ్లం ఇది కూడా. సో అంటే ఎక్కువగా ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి మీకు ఇవ్వడం జరిగింది. నాన్ ఇంపార్టెంట్ అయితే ఇందులో లేవు, ఇంపార్టెంట్వే ఉన్నాయి, అలాగే ఎక్కడో రేర్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ థర్డ్ లెసన్ వెళ్ళిపోతే గాల్వానిక్ సెల్స్, ఫారడేస్ ఫస్ట్లా ఓకేనా, అలాగే ఫారడేస్ ఫస్ట్ అండ్ సెకండ్లా రెండు ఇందులో కలిపి ఉన్నాయి. రేట్లా వాట్ ఈజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ రేట్లా, నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ మీద ఆ ప్రాబ్లమ్ని అదే ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం చేస్తారు చిన్నదే. అలాగే సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షను, అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షను, నెక్స్ట్ ఇక్కడ చూడండి హాఫ్ లైఫ్ ఫార్ములా మీద ఒక చిన్న ప్రాబ్లం అండి, చాలా ఈజీగా వచ్చింది. అంటే ఇవి అంత ఎప్పుడు అడగట్లేదు, బట్ అడిగేటప్పుడు మీరు ఈజీగా రాయొచ్చు. అలాగే ఇన్నర్ పేర్ ఎఫెక్ట్, ఇది మనకి పీ బ్లాక్కి వెళ్ళిపోయింది. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ లెసన్స్ కూడా నేను చెప్తాను, మీరే వరీ అవ్వద్దు. ఇంకా దీని ముందు ఏముంది, మెటలర్జీ ఉంది, అది కూడా మీకు ఉంది, చూపిస్తాను. ఓకేనా? సో ఇవన్నీ 15th గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. వై డస్ అమ్మోనియా యాక్ట్స్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్ అని, ఓకేనా, H2O ఈజ్ ఏ లిక్విడ్, H2S ఈజ్ ఏ గ్యాస్ అని. సో ఇటువంటివి ఇవన్నీ మీకు 15th గ్రూప్ ఎలిమెంట్స్లో వస్తాయి. ఓజోన్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఓజోన్ అంటే మీకు 16th గ్రూప్లో వస్తుంది. ఓకేనా? అలాగే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ కూడా 16th గ్రూపే, అలాగే H2O ఇది కూడా 16th గ్రూప్, అంటే ఈ 3 ఏమో 16th గ్రూప్లో ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది రియాక్షన్ ఆఫ్ Cl2 విత్ NaOH, నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ డ్రై స్లాక్డ్ లైమ్, ఇది కూడా 17th గ్రూపే. అంటే ఇక్కడ క్లోరిన్ కనిపించిందంటే మీకు 17th గ్రూప్ అనమాట. అలాగే ఆక్వారేజియా ఇది కూడా మీకు ఏమొస్తుంది, ఇది ఎందులో వస్తుందంటే జనరల్గా HNO3 అండ్ H2SO4 కదా, సారీ HCl అండ్ HNO3, ఇది మీకు ఇది 17th గ్రూప్లో కూడా ఉంటుందండి, 17th గ్రూప్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇది కూడా 17th గ్రూపే, 29 కూడా. నెక్స్ట్ 30, 31, 32, 33, 34 ఇక్కడ నుంచి ఇవేంటంటే 18th గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా? 18th గ్రూప్ ఎలిమెంట్స్లో ఇవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి 2 మార్క్స్ మీకు పబ్లిక్లో. సో అందుకోసమని ఓన్లీ ఈ 34 మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ లెసన్స్ ఇంకేమున్నాయి, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ మెటలర్జీ, నెక్స్ట్ పాలిమర్స్, కెమిస్ట్రీ, నిల్వడి లైఫ్. ఓకేనా? నెక్స్ట్ పేజ్లో చూద్దాం. స్టూడెంట్స్ మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ మెటీరియల్స్ అయితే ఉన్నాయి, పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇందరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. బయాలజీ అయితే మన దగ్గర ప్రజెంట్ లేవు. ఓకేనా? అయితే వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే మ్యాథ్స్లో అయితే మీరు ఈజీగా అప్ టు 75 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, 65 to 75. అలాగే ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 60 చేయొచ్చు, బట్ ఇక్కడ 55 అని ఇచ్చాం. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఎవరికైనా అవసరం అయితే అంటే ఎవరైతే ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ లేకపోతే నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ ఇలా ఐపీఈ మీద అంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు, బట్ ఐపీఈ కూడా ఇంపార్టెంటే, వాళ్ళకి కూడా తెలుసు. 75% ఉండాలి మీకు, మీరు ఎన్ఐటీలో కానీ జాయిన్ అవ్వాలంటే. సో మీకు ఈజీగా ఓకేనా స్కోర్ తెచ్చుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. 4 సబ్జెక్ట్స్ మీకు ఫస్ట్ ఇయర్ కావాలన్నా సెకండ్ ఇయర్ కావాలన్నా 120 రూపీస్. అలాగే ఆబ్జెక్టివ్ పీడిఎఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, అవి అయితే 25 రూపీస్కే మీకు ఈచ్ సబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఓకేనా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మెటలర్జీ మనకు కనిపిస్తుంది కదా, మెటలర్జీలో 2 మార్క్స్ అయితే ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఇది.
ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్టేట్ ది రోల్ ఆఫ్ సిలికా ఇన్ ది మెటలర్జీ ఆఫ్ కాపర్ ఇచ్చాడు. నెక్స్ట్ పోలింగ్, నెక్స్ట్ కాంపోజిషన్ అడిగాడు, బ్రాసు, బ్రాంజు, ఓకేనా, జర్మన్ సిల్వర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ది రోల్ ఆఫ్ క్రయోలైట్ ఇన్ ది మెటలర్జీ ఆఫ్ అల్యూమినియం. నెక్స్ట్ ఇక్కడ వీటి యొక్క యూజెస్ అయితే ఫార్ములాస్ రాయాలి, ఓర్స్ ఫార్ములాస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, అల్యూమినియం ఓర్స్ రాయాలి, జింక్ రాయాలి, ఐరన్ రాయాలి, కాపర్ రాయాలి. ఇందులో ఏవైనా 2 ఇస్తాడు, 4 ఇవ్వడు. అలాగే వాట్ ఈజ్ మ్యాటీ ఇచ్చాడు. నెక్స్ట్ వాట్ ఈజ్ బ్లిస్టర్ కాపర్ ఇచ్చాడు. సో ఏవైతే ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఉన్నాయో సో అవి మాత్రమే మనం తీసుకున్నాం. ఈ మెటలర్జీ ఇవి చదువుకుంటే చాలు, మీకు వచ్చే 1-2 మార్క్స్ని మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ యూనిట్ ఏంటి, D&F బ్లాక్ ఒకటి చూద్దాం. నెక్స్ట్ పాలిమర్స్, కెమిస్ట్రీని ఎవరిడే లైఫ్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ D&F బ్లాక్ ఎలిమెంట్స్లో మీకు 2 మార్క్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇందులో మీకు ఒక 9 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 9 కానీ మీరు ప్రిపేర్ అయితే ఇందులో వచ్చే 1-2 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఎందుకంటే మనకి 2 మార్క్స్ అనేది చాయిస్ ఉండదు కనుక ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. సో ఇవన్నీ ప్రిపేర్ అయితే మాత్రం మ్యాక్సిమం మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎన్ని వచ్చామంటే 9 ఉన్నాయి, ఓన్లీ 9 2 మార్క్స్ కనుక మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. మరి తప్పదు, కొంచెం బడ్డీనే, బట్ తప్పదు, మరి ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే నెక్స్ట్ పాలిమర్స్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి పాలిమర్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందులో మీకు 2 మార్క్స్ వస్తాయి కనుక కొంచెం ఒక 2 మార్క్స్ ఎక్కువ చదివితేనే బెటర్ అండి. ఓకేనా. వాటర్ పాలిమర్స్ అని, నెక్స్ట్ పాలిమరైజేషన్, నెక్స్ట్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్, ఎడిషన్ పాలిమర్స్, కండెన్సేషన్ పాలిమర్స్, నెక్స్ట్ హోమో పాలిమర్స్, కో పాలిమర్స్, జేగ్లర్ నట్ క్యాటలిస్ట్. ఓకేనా. సో అలాగే ఇక్కడ ఇచ్చేసి కొన్ని ఇప్పుడు నైలాన్ 6 అని, నైలాన్ 6 అని ఇలాగ పాలిమర్స్ ఇచ్చేసి వాటి యొక్క మోనోమర్స్ రాయమంటాడు. సో అవి కూడా రాయాలి. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ బ్యూనాయన్ అండ్ బ్యూనాయస్. ఓకేనా. వాట్ ఈజ్ PDI. ఓకేనా. వాట్ ఈజ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. వాట్ ఈజ్ బయోడిగ్రేడబుల్ పాలిమర్. ఓకేనా. వాట్ ఈజ్ PHBV. PHBV ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇదే మీకు 80% పబ్లిక్లో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నైలాన్ 2, నైలాన్ 6. ఓకేనా. ఇలా ఇస్తుంటాడు పాలిమర్స్ ఇచ్చేసి. ఇందులో 2 మార్క్స్కైనా 4 మార్క్స్కైనా ఇటువంటి అడుగుతుంటాడు. సో మీరు ఖచ్చితంగా వీటిని ప్రిపేర్ అయితే మాత్రం 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఎట్టి పరిస్థితుల్లో, అందులో అయితే డౌట్ లేదు. ఓకేనా. ఓకే నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ తీసుకుంటే కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్లో కూడా మీకు ఓకే ఏవైతే ఇంపార్టెంట్ 2 మార్క్స్ అనుకున్నామో సో అవి మీకు ఇక్కడ ఇందులో కూడా 2 మార్క్స్ వస్తున్నాయి. సో అందులో కూడా చూడండి, యాంటీసెప్టిక్స్, యాంటాసిడ్స్, నెక్స్ట్ యాంటీహిస్టమైన్స్, యాంటీబయోటిక్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ సింథటిక్ డిటర్జెంట్, నెక్స్ట్ అనాల్జెసిక్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈజ్ టింక్చర్ ఆఫ్ అయోడిన్, వాటర్, యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ గివ్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ఇందులో రిపీటెడ్ 2 మార్క్స్. ఇది ఏపీ అయినా టీఎస్ స్టూడెంట్స్కైనా హెల్ప్ అవుతుంది. అయితే ఎక్కువగా ఆర్గానిక్ నుంచి అయితే 2 మార్క్స్ అయితే రావట్లేదు. సో అందుకే మీకు ఆర్గానిక్లో 2 మార్క్స్ ఇవ్వట్లేదు. మీరు ఇన్కేస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఆర్గానిక్లో కూడా 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ప్రిపేర్ అవ్వడం వలన అయితే ఎటువంటి తప్పు లేదు. సో ప్రిపేర్ అయితేనే బెటరు. ఆర్గానిక్ కూడా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసే మార్చి 1 నుంచే మ్యాక్సిమం. ఓకే. మరలా అది రాగానే మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే. అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు కెమిస్ట్రీ క్లాసెస్ ఉంటాయి, అలాగే మ్యాథ్స్ 2A క్లాసెస్ ఉంటాయి, 2B క్లాసెస్ ఉంటాయి. అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. చూడండి, ప్లేలిస్ట్ వైజ్ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.